హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే పెడుతున్నాను. అదేంటంటే మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. చిన్న పాప బర్త్డే అప్పుడే మంచిగా చేద్దాము అని అనుకున్నాము, కానీ వేరే పని మీద బయటకు వెళ్ళడం అయింది. సడన్గా ఆ రోజు చేయలేకపోయాము. మళ్ళీ పెద్ద పాప బర్త్డే చేద్దాము అని అనుకున్నాము. పెద్దగా అలా వర్షం పడింది. మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళారు. అలా తన బర్త్డే కూడా పెద్దగా చేయలేకపోయాము. అందుకే వీడియో లెంతీగానైతే లేదు, మినీ వ్లాగ్ అయితే పెడుతున్నాను. బర్త్డే రోజు మార్నింగ్ మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని తీసుకొని నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇలా మా పాప బర్త్డేకి 2 కేక్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటేమో చాక్లెట్ కేక్ మా వారు తీసుకొచ్చారు. ఒకటేమో వాళ్ళ అన్న వాళ్ళు ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ కేక్ నేనైతే టేస్ట్ చేయడం అయితే ఫస్ట్ టైము, చూడడం అయితే చూశాను, కానీ మా పాప బర్త్డేలోనే ఫస్ట్ టైం అయితే టేస్ట్ అయితే చేశాను. చాలా బాగుంది కేక్ అయితే. ఈ కేక్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. 2 కేకులు కటింగ్ అయితే అయిపోయాయి. ఒక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అది తినిపించాము మా వారు, నేను. మళ్ళీ సెకండ్ ఐస్ క్రీమ్ కేక్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అది కూడా తినిపించాము. మళ్ళీ తనకు తినిపించిన తర్వాత మా పాప మా వారికి నాకైతే కేక్ అయితే పెడుతుంది. పెద్ద చెల్లి వాళ్ళ పాప ఇక్కడే ఉండే హాలిడేస్కి అనేసి చిన్న చెల్లి కూడా వచ్చింది. బాబు తను. మనం ముందే ఏది డిసైడ్ అవ్వకూడదు. మనం ముందే ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటే అన్నీ బిస్కెట్ అవుతూ ఉంటాయి. అందుకే ఏమనుకోకుండా సడన్ సర్ప్రైజ్ లాగా చేస్తూ ఉంటేనే మంచిగా అవుతాయి కదా. ముందే మమ్మీ ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని తనైతే ఫిక్స్ అయిపోయింది. తన డ్రెస్ కూడా ముందు రోజే వెళ్ళి తీసుకొచ్చాము. తన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పెద్ద చెల్లి వాళ్ళ పాప అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కొంచెం భయపడుతూ ఉంటుంది. రూమ్లో వెళ్ళి దాచుకుంటుంది. నేను ఎంత తీసుకొచ్చినా మళ్ళీ వెళ్తుంది రూమ్లోకే. మేము కేక్ తినిపించిన తర్వాత మా చిన్న పాప అయితే వాళ్ళ అక్కకి తినిపిస్తుంది. ఎక్కువగా ఇద్దరు పిల్లలకి సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకొస్తాను, కానీ ఈసారి అయితే తీసుకురాలేదు. నా బర్త్డే రోజు బిర్యానీ చేసుకుందాం, మా ఫ్రెండ్స్ని పిలుద్దాం అనేసి మా పెద్ద పాప అనుకుంది. కానీ మా వారు ఆఫీస్కి వెళ్ళడం వల్ల, మళ్ళీ ఇంకొకటి వర్షం కూడా పడడం వల్ల అన్నీ క్యాన్సిల్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మా చిన్న పాప తినిపించిన తర్వాత మా తోటికోడలు వాళ్ళ సెకండ్ తోటికోడలు వాళ్ళ బాబు అయితే తినిపిస్తున్నాడు. మా పాపకి తమ్ముడు అవుతాడు. మా పిల్లల బర్త్డేస్ ఇద్దరు పిల్లలవి హాలిడేస్లోనే వస్తాయి. చిన్న పాప బర్త్డే మాత్రం ఈ ఇయర్ ఒకరోజు స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంది. ప్రతి ఇయర్ ఏదో ఒక హాలిడే అయితే కంపల్సరీ ఉంటుంది. పిల్లలకి స్కూలింగ్లో ఉన్నప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. కానీ మా పిల్లలైతే ఇద్దరు హాలిడేసే వస్తాయి, ఇద్దరికి సమ్మర్ హాలిడేస్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. పెద్ద చెల్లి వాళ్ళ పాపని కేక్ తినిపించడానికి బతిలాడుకొని తీసుకురావాల్సి వచ్చింది. అయినా భయంగా కేక్ అయితే పెడుతుంది వాళ్ళ అక్కకి. మళ్ళీ తను రిటర్న్లో కేక్ పెడితే తినట్లేదు. తనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. పైన చాక్లెట్ తీసి ఇచ్చినా చాక్లెట్ కూడా తినట్లేదు. అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ కేక్ అయితే పెట్టాను. ఐస్ క్రీమ్ కేక్ తనకైతే నచ్చట్లేదంట. నార్మల్ చాక్లెట్ కేక్ అయితే తిన్నది. ఫోటో దిగమని నిల్చున్నా కానీ మళ్ళీ భయంగానే నిల్చుంది. మళ్ళీ వెళ్ళి రూమ్లో అయితే దాచుకుంది. ఇప్పుడైతే మా చిన్న చెల్లి తినిపిస్తుంది. బాబు చిన్న చెల్లి ఇద్దరు పాపకైతే కేక్ తినిపిస్తున్నారు. మా చెల్లి తినిపిస్తుంటే మా వాడైతే వెంట్రుకలు లాగుతున్నాడు. చిన్నపిల్లలు ఎవరైనా బర్త్డే వస్తుంది అని అంటే ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. అదే స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజీలోకి వెళ్తే అదంతా ఏం ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకే. మా తోటికోడలు వాళ్ళ బాబు అయితే తనకి గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడు బర్త్డే అయిపోయిన తర్వాత అందరం కూర్చొని కేక్, ఐస్ క్రీమ్స్, గులాబ్ జామ్ అలా తిన్నాము. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి ఇష్టం మీలో? ఇలా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చిన్నగా చేసుకున్నాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.